హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 28 కోసం చూద్దాం. సో, ఇక్కడ కూడా మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి. లాస్ట్ వీడియో 27 ప్రోగ్రామ్‌లో కూడా మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేశాను. అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో, క్లాస్ ఫస్ట్ మనం ఏం చేయాలి? రైట్ ఏ క్లాస్ కాల్డ్ టైమ్. టైమ్ అనే ఒక క్లాస్‌ని మనం క్రియేట్ చేయాలి. క్లాస్ టైమ్ అండ్ హూజ్ ఓన్లీ ఫీల్డ్ ఈజ్ ఎ టైమ్ ఇన్ సెకండ్స్. సో, ఇది ఒక సెకండ్స్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటది. ఒక పారామీటర్‌ని తీసుకుంటది. సో, బై డిఫాల్ట్‌గా ఒక క్లాస్‌కి ఇనిట్ పారామీటర్ ఉంటది కదా! సో, డెఫ్ ఇనిట్ అండ్ సెల్ఫ్ పారామీటర్ కూడా ఒకటుంటది. అండ్ దీంట్లో మనం సెకండ్స్ అనే ఒక పారామీటర్‌ని పాస్ చేయాలి. ఓకే. సో, మనం ఇన్‌పుట్‌గా సెకండ్స్‌ని ఇస్తాం మాట. ఓకేనా? సెల్ఫ్ డాట్ సెకండ్స్ ఈక్వల్ టు సెకండ్స్. ఓకే. సో, ఇప్పుడు మనం పాస్ చేసిన సెకండ్స్ అనేవి ఈ వేరియబుల్‌లో హోల్డ్ అయి ఉంటది. అండ్ ఇక్కడ ఈ నేమ్ డిఫరెంట్‌గానే ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ సెకండ్ వన్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. బట్ కన్‌ఫ్యూజన్ లేకుండా నేను సేమ్ నేమ్ ఇచ్చేస్తాను. ఓకే. సో, క్లాస్ క్రియేట్ చేసేసాం. దాని కన్‌స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ కన్వర్ట్ టు మినిట్స్ దట్ రిటర్న్ ఎ స్ట్రింగ్ ఆఫ్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఫార్మాటెడ్ యాస్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఇఫ్ సెకండ్స్ ఈస్ 230 ద మెథడ్ షుడ్ రిటర్న్ 3:50. సో, 3 మినిట్స్ 50 సెకండ్స్ ఇలా మనకి రావాలన్నమాట. సో, మనం టోటల్ సెకండ్స్ ఇస్తాం. ఆ సెకండ్స్‌ని మనం మినిట్స్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ రిమైనింగ్ ఇచ్చిన సెకండ్స్‌లో మినిట్స్ తీయగా ఎన్ని సెకండ్స్ ఉన్నాయో ఆ సెకండ్స్ కూడా మనం ప్రింట్ చేయాలి. లైక్ ఇక్కడ 230 ఇస్తే మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చింది? 3 మినిట్స్ 50 సెకండ్స్ ఇలా మనకి రావాలన్నమాట. సో, దానికోసం మనం కన్వర్ట్ టు మినిట్స్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. సో, డెఫ్ కన్వర్ట్ టు మినిట్స్. ఓకే. బై డిఫాల్ట్ సెల్ఫ్ పారామీటర్ దీంట్లో ఉంటది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం ఈ క్లాస్‌కి. టీ ఈక్వల్ టు టైమ్. ఓకే. సో, యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. కన్వర్ట్ టు మినిట్స్. ఓకే. సో, ఇక్కడ మనం 230 అనే సెకండ్స్‌ని పాస్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ నేను ఈ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ సెకండ్స్ అనేది బై డిఫాల్ట్ ఈ కన్‌స్ట్రక్టర్ అని కాల్ అయ్యి ఈ సెకండ్స్‌లోకి అది అపెండ్ అయిపోతది. సో, మనం సింపుల్‌గా దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతది. క్లియర్? ఇప్పుడు సెకండ్స్‌ని మినిట్స్ లాగా మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? సెకండ్స్ బై 60 చేస్తే మనకి మినిట్స్ వచ్చేస్తది కదా! సో, లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ మినిట్స్ ఈక్వల్ టు దిస్ సెకండ్స్ సెల్ఫ్ డాట్ సెకండ్స్ అని మొత్తం సెల్ఫ్‌తోనే మనం యాక్సెస్ చేసుకోవాలి. బై 60. సో, ఇక్కడ నేను ఇలా 2 హాషెస్ ఎందుకు ఇచ్చాను అంటే ఐ విల్ షో యూ. లెట్స్ ఓపెన్ పైథాన్ షెల్. ఫర్ సపోజ్ ఇచ్చిన సెకండ్స్ ఎంత 230 కదా! సో, 230 సెకండ్స్ బై 60 చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తది. ఎంతొచ్చింది? 3.83 కదా! సో, నేను ఇక్కడ ఏం చేశానంటే 230 2/60 అని ఇచ్చాను. సో, మనకి ఓన్లీ మినిట్స్ వచ్చేస్తది పర్ఫెక్ట్‌గా. సో, దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి? రిమైనింగ్ సెకండ్స్. ఒకవేళ పర్ఫెక్ట్‌గా ఫర్ సపోజ్ 180 అలా ఇచ్చాననుకోండి. 180 సెకండ్స్ డివైడ్ బై 60 అంటే మనకి 3 వచ్చేస్తది. 180 బై 60 అన్నా కూడా మనకి 3.0. సో, 3 మినిట్స్ అని పర్ఫెక్ట్‌గా తెలుసు. ఫర్ సపోజ్ 184, 185 అంటే 3 మినిట్స్ 4 సెకండ్స్, 3 మినిట్స్ 5 సెకండ్స్ ఇలా కదా! సో, ఆ రిమైనింగ్ సెకండ్స్ కూడా మనం ఫైండ్ చేయాలి. సో, రిమైనింగ్ సెకండ్స్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు సో, ఈ సెకండ్స్ అగైన్ మాడ్యులస్ 60 అని ఇస్తే మనకి రిమైనింగ్ సెకండ్స్ కూడా వచ్చేస్తది. ఫర్ సపోజ్ ఇక్కడ 230 ఉంది కదా! సో, ఇక్కడ మనకి ఎంతొచ్చింది? 230 ఇలా చేస్తే 3 వచ్చింది కదా! సో, 230 మాడ్యులస్ 60 అని ఇస్తే ఏమొస్తదో చూద్దాం. సో, 50. సో, అవుట్‌పుట్ ఏం రావాలి? 3 మినిట్స్ 50 సెకండ్స్. పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇలా మనకి రిమైనింగ్ సెకండ్స్ ఫైండ్ చేయాలనుకుంటే మాడ్యులస్ అని ఇవ్వచ్చు. ఎందుకంటే మాడ్యులస్ ఏం చేస్తది? రిమైండర్‌ని మనకి రిటర్న్ చేస్తది. రైట్? సో, దాన్నే మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ ఆర్ వీ కెన్ రైట్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ ఇచ్చేద్దాం. రిటర్న్ ఫార్మాట్ మనకి ఫార్మాట్‌లో రావాలి కదా! లెట్స్ యూజ్ అ ఫార్మాట్. ఫస్ట్ మినిట్స్ రావాలి. సో, మినిట్స్ కోలన్ రిమైనింగ్ సెకండ్స్. దట్స్ ఇట్. ఓకే. ఈ ఫంక్షన్ మనం రాసేసాం. నెక్స్ట్ ఇంకా ఏముంది? ఇట్ షుడ్ ఆల్సో హావ్ ఎ మెథడ్ కాల్డ్ కన్వర్ట్ టు హవర్స్ దట్ రిటర్న్స్ ఎ స్ట్రింగ్ ఆఫ్ హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఫార్మాటెడ్ టు ద ప్రీవియస్ మెథడ్. ఓకే. సో, ఇప్పుడు మనం కన్వర్ట్ టు హవర్స్ అని ఇంకొక మెథడ్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఇది కన్వర్ట్ టు మినిట్స్ కదా! కన్వర్ట్ టు హవర్స్. దట్స్ ఇట్. ఓకే. డెఫ్ కన్వర్ట్ టు హవర్స్ సెల్ఫ్ ఇక్కడ మనం హవర్స్‌ని, మినిట్స్‌ని, సెకండ్స్‌ని మూడిటిని కూడా మనం ఈ ఫార్మాట్‌లో ప్రింట్ చేయాలి. ఓకే.
సో, ఇచ్చిన సెకండ్స్‌లో నుంచి మనం హవర్స్‌ని ఎలా మనం ఫైండ్ చేస్తాం? ఫస్ట్ మినిట్స్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం. సేమ్ పిన్ కాపీ పేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ మినిట్స్‌లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత, సో, మినిట్స్ నుంచి హవర్స్ ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు కదా! లైక్ ఇచ్చిన మినిట్స్ బై 60 చేస్తే మనకి హవర్స్ వచ్చేస్తది. రైట్? సో, హవర్స్ ఈక్వల్ టు మినిట్స్ బై 60. ఓకే. సో, ఇప్పుడు రిమైనింగ్ మినిట్స్ కూడా కాలిక్యులేట్ చేద్దాం. రిమైనింగ్ మినిట్స్ మనం ఎందుకు కాలిక్యులేట్ చేస్తాం? సో, ఇచ్చిన టోటల్ సెకండ్స్‌లో హవర్స్ తీయగా మిగిలిన మినిట్స్ కూడా మనం ఫైండ్ చేయాలి కాబట్టి, సో, అగైన్ ఈ కాలిక్యులేట్ చేసిన మినిట్స్‌కే అగైన్ మళ్ళీ నేనిక్కడ మోడ్యులస్ 60 అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనకి రిమైనింగ్ మినిట్స్ వచ్చేస్తది. సేమ్ రిమైనింగ్ సెకండ్స్ అనేవి ఇది ఫైండ్ చేయడమే. దట్స్ ఇట్. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు రిటర్న్ చేసేయడమే. రిటర్న్ ఫార్మాట్ ఫస్ట్ హవర్స్‌ని మనం ప్రింట్ చేయాలి. హవర్స్ నెక్స్ట్ కొలన్ రిమైనింగ్ మినిట్స్ నెక్స్ట్ కొలన్ రిమైనింగ్ సెకండ్స్. దట్స్ ఇట్. మనం ప్రోగ్రామ్ రాసేసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకి 2:30 ఇచ్చారు కదా! సో, ఫస్ట్ కన్వర్ట్ టు మినిట్స్ చేసేసాం. కన్వర్ట్ టు హవర్స్‌ని కూడా యాక్సెస్ చేసుకుందాం. ఓకే. కన్వర్ట్ టు హవర్స్. ఓకే. ఇక్కడ కూడా సేమ్ 2:30 అనే ఇద్దాం. అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశాను అంటే, ఇక్కడ నేను డేటాని పాస్ చేస్తాను. సో, వి షుడ్ పాస్ హియర్. ఎందుకంటే నేను ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌లో కదా ఇచ్చాను. సో, వి షుడ్ పాస్ హియర్. ఇట్స్ మై మిస్టేక్. అండ్ దీన్ని మనం ప్రింట్ కూడా చేయాలి. ప్రింట్ చేయలేదు. సో, ప్రింట్ ఓకే. సో, ఇక్కడ ప్రింట్ సో, ఇక్కడ 2 కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాం కదా! నౌ లెట్స్ రన్. లెట్స్ క్లియర్ ఔట్ దిస్. లెట్స్ రన్ దిస్. పర్ఫెక్ట్. 3 మినిట్స్ 50 సెకండ్స్ అలానే వచ్చింది కదా! సో, 3 మినిట్స్ 50 సెకండ్స్ కాబట్టి ఇక్కడ హవర్సే లేవు కాబట్టి 0 హవర్స్ 3 మినిట్స్ అండ్ 50 సెకండ్స్. పర్ఫెక్ట్‌గా మనం ఇచ్చింది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు సంథింగ్ కొంచెం 500 అలా ఇద్దాం. ఏమొస్తదో చూద్దాం. 8 మినిట్స్ 20 సెకండ్స్ అండ్ ఇక్కడ కూడా మనకి సరిపోలేదు కాబట్టి హవర్స్ కోసం కొంచెం పెద్ద నంబరే తీసుకుందాం. ఫర్ సపోజ్ 3600 ఫైన్. ఇప్పుడు చూద్దాం. 60 మినిట్స్ 3600 అంటే 60 మినిట్స్ అండ్ 1 అవర్. దీనికి సమ్ 66 3666 అని ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. చూసారా 61 మినిట్స్ అండ్ 66 సెకండ్స్ అండ్ 1 అవర్ 1 మినిట్ అండ్ 6 సెకండ్స్. పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.